ఆ రోజు నాకు చాలా ఆకలి వేసింది. కళావతి, నాకు తినడానికి ఏదైనా ఇవ్వు అని అన్నాను. పండ్లు పలహారాలు చాలానే తెచ్చింది. చాలా ఆకలిగా ఉంది. గబగబా తినేసా. తిన్న తర్వాత చాలా దాహంగా ఉంది. కానీ చిన్నప్పుడు అమ్మ చెప్పిన మాటలు నాకు ఒక్కసారిగా గుర్తుకొచ్చాయి. చిన్నప్పుడు అమ్మ చెప్పేది, మన ఊరిలో ఒక ఆయన ఉండేవాడు. ఆయనని ఒక దయ్యం తీసుకెళ్ళి చాలా రోజులు ఉంచుకుంది తన దగ్గర. కానీ తను తినడానికి అన్నిచ్చేది, కానీ తాగడానికి వాటర్ అడగకూడదు అని చెప్పేది. ఆ వ్యక్తి తనను తాగడానికి మంచినీరు అడిగాడంట. తను ఏదో ఇచ్చింది. దానికి ఆ వాటర్ తాగిన కొన్ని రోజులకే తను చనిపోయాడు. ఆ విషయం గుర్తుకొచ్చి నేను కళావతిని అసలు వాటరే అడగలేదు. ఇంటి దగ్గర అమ్మ నా కోసం చాలానే వెతుకుతుంది. అయినా నేను దొరకలేదు. నేను మేపే ఎడ్లు గోదలు అన్నీ ఇంటికి వెళ్ళిపోయాయి. కానీ నేనే చాలా రోజులుగా ఇంటికి వెళ్ళలేదు. అమ్మ ఎక్కడికి వెళ్ళాడో ఏమైపోయాడో అని వెతుకుతూ ఉంది. ఊర్లో వాళ్ళు అందరూ చెప్తున్నారు, ఎవరో అమ్మాయితో మీ అబ్బాయి వెళ్ళడం మేము చూసామని. అయితే ఆ మాటలు విన్న అమ్మ ఒక మంత్రగాడి దగ్గరికి వెళ్ళింది. స్వామి, నా కొడుకు చాలా రోజులైతుంది. ఎక్కడికి వెళ్ళాడో అర్థం కావడం లేదు. ఏం చేయాలో అర్థం కావడం లేదు స్వామి. మీరే ఏదో ఒక పరిష్కారం చూపెట్టండి. ఎక్కడున్నాడో మా అబ్బాయి తెలుసుకోండి స్వామి అని అడిగింది. ఆ మాటలు విన్న ఆ మంత్రగాడు, మీ అబ్బాయి ఎక్కడికి వెళ్ళాడు అంటే కళావతి అనే ఒక దయ్యం దగ్గర ఉన్నాడు అని చెప్పాడు ఆ మంత్రగాడు. ఆ మాటలు విన్న అమ్మ చాలా భయంతో, మరి స్వామి ఏం చేసేదో చెప్పండి, దీనికి పరిష్కారం మీ తాట ఏమైనా ఉందా అని అడిగింది అమ్మ. ఉంది. వచ్చే అమావాస్యకి తను ఉండే ప్రాంతంలో మనం ఒక మేకపోతుని కోసి అక్కడ పాడేస్తే దాని వాసనకి తను బయటకి వస్తుంది. అప్పుడు దాన్ని నేను బంధిస్తా. తర్వాత మీ బిడ్డని మనం కాపాడుకోవచ్చు అని చెప్తాడు ఆ మంత్రగాడు. ఆ మాటలు విన్న అమ్మ, సరే స్వామి, మీరెలా అంటే అలా, నా బిడ్డను ఎలాగైనా కాపాడండి, ఎంత ఖర్చైనా పర్వాలేదు అని అంటుంది అమ్మ. అమావాస్య రానే వచ్చేసింది. ఆ రోజు సాయంత్రం 6 గంటల ప్రాంతంలో అమ్మ ఆ మంత్రగాడితో కలిసి అడవిలోకి వచ్చింది. మేముండే గృహ దగ్గరికి వచ్చి అక్కడ ఒక మేకపోతుని కోసి పాడేశారు. ఆ వాసనకు కళావతి గృహలోంచి బయటకు వచ్చి ఆ రక్తం తాగుతూ ఉంది. అప్పుడే మంత్రగాడు ఒక సీసాలో తనను బంధించాడు. తనను బంధించిన తర్వాత నన్ను కాపాడి గ్రామంలోకి తీసుకువెళ్ళారు. అమ్మ, మళ్ళీ బతికి నిన్ను చూస్తాను అని అనుకోలేదు. నన్ను బతికించుకున్నావమ్మా. నీకోసం చాలా వెతికాన్రా. మన ఊరు వాళ్ళు చెప్పారు, ఒక అమ్మాయితో లాస్ట్ చూశాము అని. అందుకే ఆ గురువు దగ్గరికి వెళ్ళి ఇలా అడిగాను. తను సరిగ్గా చెప్పాడు. అందుకే నిన్ను కాపాడుకోగలిగాను. ఆ గురువుగారికి ధన్యవాదాలు చెప్పుకోవాలి మనము అని అంది. అప్పటి నుండి సూర్య అడివైపు వెళ్ళడమే మానేశాడు.